హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వాలెట్. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు తమన్. అయితే సినిమా ఏదైనా సరే తమన్ తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇక మాస్ సినిమాలకు తమన్ అందించే సంగీతానికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుందనుకోండి. అయితే ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకు తమన్ ఓ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ ఉంటాడు. అఖండ్ కావచ్చు, భగవత్ కేసరి కావచ్చు, అండ్ రీసెంట్గా డాకు మహారాజా సినిమాలతో తమన్ నందమూరి అభిమానుల అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ అయితే అయిపోయాడు. అయితే ఫ్యాన్స్ ఇప్పుడు తమన్ను నందమూరి తమన్ అని సరదాగా పిలుచుకుంటున్నాడు కూడా. ఇక ప్రస్తుతం తమన్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇక రీసెంట్గా భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ సినిమాకు మ్యూజిక్ అందించాడు తమన్. అయితే ఈ సినిమా మ్యూజిక్ విషయంలో తమన్పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఈ సినిమా సాంగ్స్కు పర్లేదు, మంచి రెస్పాన్సే వచ్చింది అని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తమన్ మ్యూజిక్ అదిరిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తమన్ ప్లేట్ మార్చేశాడు. రీసెంట్గా ఓ డాన్స్ షోకు హాజరైన తమన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమాలో ఉన్న స్టెప్పుల కంటే 1000 రెట్లు గొప్పగా చేశామని చెప్పుకొస్తున్నాడు. అసలు ఒరిజినల్ వర్షన్లో ఈ స్టెప్పులు ఉంటే ఇంకా బాగుండేది అంటూ కామెంట్స్ చేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ గట్టిగానే హర్ట్ అయిపోయారు. ఇక తమన్ పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. తమన్ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. గతంలో తమన్ గేమ్ చేంజర్ సాంగ్స్ను పొగిడిన మాటలను, ఇప్పుడు విమర్శించిన మాటలను కలిపి సోషల్ మీడియాలో మిక్స్ కొట్టి ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక థియేటర్లో ఈ పాట రచ్చరచ్చే, మామూలుగా ఉండదు, డ్యాన్స్ కూడా ఇరగదీస్తారు అంటూ రిలీజ్కు ముందు చెప్పాడు తమన్. ఇప్పుడు మాట మార్చి ఇలా డ్యాన్స్ చేసి ఉంటే ఇంకొకలాగా ఉండేది అంటూ కామెంట్ చేస్తున్నాడు తమన్. ఇంతకీ గేమ్ చేంజర్ గురించి అండ్ తమన్ చేసిన మ్యూజిక్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.